హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు మన వీడియోలో నోట్లో నోరూరించే మామిడికాయ ముక్కల పచ్చడి చాలా రుచిగా, సింపుల్గా, విత్ కొలతలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని అలా వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుందండి. మీరు కూడా మామిడికాయ పచ్చడిని మంచి రుచిగా చేయాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను పచ్చడి కోసం 3 మామిడికాయలని తీసుకున్నాను. ఇలా తీసుకున్న మామిడికాయలని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చే మామిడికాయలని తీసుకున్నాం కాబట్టి ఈ మామిడికాయలకి టెంక్ అనేది ఉండదు కాబట్టి ఈజీగా మనం వీటిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మరీ పెద్దగా కాకుండా చిన్నగా ఇలా కాస్త కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసి తీసుకోవడం వలన ఈ పచ్చడితో అన్నం తింటున్నప్పుడు అక్కడక్కడ పంట కింద పడుతూ రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీకు కావాలి అంటే ఇంతకన్నా కాస్త పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకోవడానికి ఇలా చిన్న చిన్న కప్తో కానీ ఏమన్నా గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవచ్చు. ఇక్కడ నేను కప్పు కొలతతో కొలిచి చూపిస్తున్నాను. ఇలా కప్పుతో కొలుస్తూ బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలకి మనం తీసుకున్న కప్తో కరెక్ట్గా 5 కప్పుల వరకు వచ్చాయండి. ఇలా మనం మామిడికాయ ముక్కలని ఏ కప్తో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్తో మిగతా వాటిని కూడా కొలిచి తీసుకుంటే రుచి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుని దోరగా వేపండి. ఇలా మెంతులు అనేది కాస్త వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు తీసుకోండి. దీన్ని దోరగా వేపండి. మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేపండి. ఇవి చక్కగా వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం కొలిచిన కప్పుతో 1 కప్ ఆయిల్ తీసుకోండి. పచ్చడి కోసం ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె అయినా లేదా నువ్వుల నూనె అయినా తీసుకుని చేస్తే పచ్చడి రుచి అనేది చాలా చక్కగా కుదురుతుందండి. కొంచెం వేడయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు తీసుకుని దోరగా వేపండి. ఆవాలు కొంచెం వేగాక ఇందులోనే కట్ చేసిన ఎండుమిరగాయలని అలాగే రెమ్మల కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి. ఇవి దోరగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసుకుంటున్నాను. వెల్లుల్లి మరి ఎక్కువ వేగన అవసరం లేదండి. కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఇలా వెల్లుల్లి తీసుకోండి. సో ఇలా తయారు చేసిన ఈ పోపుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఈలోగా మనం వేపిన మెంతుల్ని ఆవాలని గ్రైండ్ చేసి తీసుకుందాం. మెత్తగా పొడిలా గ్రైండ్ చేశాక ఈ పొడిని మనం కొలిచి పెట్టిన మామిడికాయ ముక్కల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం మెజర్ చేసిన కప్తోనే ఒక 3/4 కప్పు ఉప్పుని తీసుకోండి. ఉప్పుని మనం ఎప్పుడైనా కాస్త తక్కువగానే తీసుకోవాలి. తర్వాత టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి 1 కప్ కారం తీసుకుని వీటిని బాగా కలపండి. ఇలా మనం ముందుగానే ఆవు పొడి, ఉప్పు, కారం వేసి మామిడికాయ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా ఒకసారి మిక్స్ చేశాక ఇందులోనే తయారు చేసిన పోపుని పూర్తిగా చల్లారాకే ఇందులోకి తీసుకోవాలి. తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా మనం పచ్చడి పెట్టిన రోజు ఆయిల్ కనిపించకుండా కాస్త పొడి పొడిగా ఇలానే ఉంటుంది. పచ్చడి ఎలా అయితే ఊరుతుందో ఆయిల్ అనేది చక్కగా పేరుకుంటుంది. కాబట్టి మనం పచ్చడి చేసిన రోజు తిన్న కంటే కూడా 1-2 రోజుల తర్వాత తింటే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా చేసిన పచ్చడిని ఒక రాత్రంతా ఊరబెట్టి నెక్స్ట్ డే చూపిస్తాను. మరుసటి రోజు మనం పెట్టిన పచ్చడిని తీసుకుని చూడండి, ఆయిల్ అనేది చక్కగా పేరుకుంది కదా. ఇలా మనం పెట్టిన పచ్చడి ఒక రోజు అయ్యేసరికి ఆయిల్ అనేది చక్కగా పేరుకుంటుందండి. ఒకసారి
అంతా బాగా కలిపి స్టోర్ చేసుకుంటే 1-2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకైనా తినవచ్చు. ఆ తర్వాత టెంక ఉండే మామిడికాయలు వస్తాయి కాబట్టి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడిని పెట్టుకోవచ్చు. సో ఇలా చేసిన మామిడికాయ ముక్కల పచ్చడి చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేశాక షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.